కానీ ఒక ఆయన నా పేరు పెట్టలేదు, ఒక ఆయన నన్ను పిలవలేదు, ఒక ఆయన నన్ను స్టేజ్ మీదకి రాలేదని ఎవ్వరు కూడా రాలేదు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ అయితే ఇన్ని సంఘాలు ఉన్నాయి, విమర్శిస్తలేను. కానీ మరి మనం ఇంత యూనిటీగా ఉండాలనుకుంటాం. ముందు మనం యూనిటీగా ఉండాలి అందరం. సరే, తర్వాత అది ఒక ముచ్చట, కానీ అందరం యూనిటీగా లేకనే మనం ఇక్కడ బ్యాక్ అయిపోతున్నాం అందరం. అలాంటి వ్యక్తిని నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఏమీ తెలియకుండా ఏం తెలియకుండా తను వచ్చారు, చూశారు ప్రత్యక్షంగా, వారు అక్కడ పరిస్థితి చూశారు, అన్ని చూశారు. నిజంగా ఇలాంటి మహానుభావులు బయటికి రావడం చాలా మంచిది. ఇన్ని సంఘాలు ఉన్నప్పుడు మనం చాలా మంది ఉండాలి. ఇప్పుడు వారు పెట్టిన ప్రపోజల్లో మనం కూడా మంచిగా చక్కగా పార్టిసిపేట్ చేసి మనకున్న అవకాశాన్ని బట్టి ఉపయోగించుకొని మనం కూడా ఇప్పటి నుంచైనా మన బ్రాహ్మణులంతా బయటికి రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిల్లా స్థాయి నుంచి రావాలి, తర్వాత మండల స్థాయి, గ్రామ స్థాయి నుంచి కూడా. ఇంకొకటి మీకు రిక్వెస్ట్ ఏంటంటే, ముందు గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఏవి కూడా మనకు లబ్ధి చేకూరట్లే, మన వాళ్లకు ఇస్తలేరు. ఫస్ట్ పేదగానే ఉంటుండే, ఇప్పుడు గ్రామంలో ఇల్లు కూడా లేని చాలా వాళ్ళు ఉన్నారు. ఇవాళ మాకు కూడా వాళ్ళకి అంత ఆస్తి, 100 ఎకరాల ఆస్తి మొత్తం నాటకాలను పెట్టేసి ఇవాళ మాకు ఇల్లు కూడా లేదు కనీసం. సరే, ఆయన ఆ పేరుతోటి మేము చక్కగా ఏదో చేసుకుంటున్నాం చిన్న చిన్న ఉద్యోగాలతోటి. అలాంటి ముందు బెనిఫిట్స్ ఏమైనా గవర్నమెంట్ నుంచి వస్తే మన విలేజ్లో అందరికీ రావాలి, న్యాయంగా ధర్మంగా, పార్టీ పరంగా కాకుండా, ఏ ఫీలింగ్ లేకుండా అందరం యూనిటీగా ఉండాలి. అదేనేది నేను ఇప్పటివరకు ఆ ఫైల్ పట్టుకొని చూసిన. యూనిటీ అనేది అంటే నాకు చేస్తే అని కాదు, కనీసం ఆ మనిషిని గుర్తించమని నేను బయటకు వచ్చాను, ఏదో ఆశించలేదు. అలాంటి మనిషి ఉన్నాడు, గుర్తించాలని నేను బయటికి రావడం జరిగింది. అసలు బయటికి రాను. సరే, ఎనీవే ఇలాంటి కార్యక్రమాలు పెట్టి చక్కగా మనకు రాజకీయంలో కూడా అందరు ఎదగాలన్న ఉద్దేశంతో పెట్టిన ఈ పెద్దలందరూ కూడా శతకోటి వందనాలు. అలాంటి మూమెంట్ తీసుకురండి, అందరం మా చేతనైంది. సరే, ఆర్థిక పరంగా చేసేవాళ్ళు ఉన్నారు, శ్రమ చేసేవాళ్ళు ఉన్నారు, మోటివేషన్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇందరూ కూడా గుర్తించి ఆ జిల్లా, ఆ గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి చక్కగా టీముని చేసి చక్కగా మీటింగ్స్ పెట్టి అందరినీ కూడా